విజన్ 2047 లో భాగంగా అన్ని రంగాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం 45వ డివిజన్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి ప్లానింగ్ బోర్డును ఏర్పాటు చేసుకున్నామన్నారు. నియోజకవర్గ డివిజన్ స్థాయిలో కూడా ప్లానింగ్ బోర్డులను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇక పారిశ్రామికంగా పర్యాటకంగా మచిలీపట్నం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పేదరికం అనే సమాజం ఒక పక్క, భవిష్యత్ రాబోయే కాలంలో ఒక ప్లానింగ్ గా మనం వెళ్ళి మౌలిక వసతులు కల్పిస్తూ, అలాగే గ్రామాల అభివృద్ధి, దాంతోపాటు గ్రోత్ రేట్ ను కూడా 15% పెంచడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. దానిలో భాగంగానే విజన్ 2047 డాక్యుమెంట్ ని మనం తయారు చేసుకుంటున్నాం. విజన్ 2047 డాక్యుమెంట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, మిగతా రంగాలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఎలా మనం అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్నారు. దానిలో భాగంగా మేము నియోజకవర్గం ఇప్పుడు ఆల్రెడీ జిల్లా ఒక ప్లానింగ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే కాన్స్టిట్యుయెన్సీ ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది యూనిట్స్ కింద. ఇవాళ డివిజన్ల వారీగా కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా ఒక ప్లానింగ్ చేసుకోవడానికి ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. మరి దానికి ఇవాళ మచిలీపట్నంలో ఉన్నటువంటి అవకాశాలు, గోల్డ్ కవరింగ్ కానీ, అలాగే చేనేత కానీ, అట్లాగే ఆటో నగర్ కానీ, ఇక్కడ ఇంకా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కూడా, ఇవన్నీ కూడా ఒక అధ్యయనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.